ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 145గా చెప్పుకుంటున్నాం. సప్తమ స్కందం సంపూర్ణమైపోయింది. అష్టమ స్కందం ప్రారంభం. అధ్యాయం 1. ఇంకా అధ్యాయం 1. ఆది వరాహమూర్తి. పద్మ సంభవుడు ఇలా ఆలోచిస్తున్నాడు. మను మరీచి ప్రభుతులు స్తుతిస్తూ నిలబడ్డారు. అంతలోకి బ్రహ్మదేవుడి నాసికా రంధ్రం నుంచి అంగుళం పందిపిల్ల ఊడిపడింది. పడటమే తడవుగా ఏనుగంత ఎదిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేమి వింత? ముక్కు నుంచి ఎలా ఆవిర్భవించింది? అంగుష్ట మాత్రంగా ఉన్నది క్షణంలో మహాపర్వతంగా ఎలా మారింది అని కటకట పడుతున్నాడు బ్రహ్మదేవుడు. వరాహ రూపంలో ఉన్న శ్రీహరి ఒక్కసారిగా గర్జించాడు. బ్రహ్మాది సకల దేవతలకు, మన్వాది మహర్షులకు, సత్యలోక వాసులందరికీ విషయం అర్థమైంది. ఒక్కసారిగా ఋగ్వజు, సామవేద, అథర్వణ మంత్రాలతో అందరూ పెద్ద పెట్టున స్తుతించారు. దానికి సంబరపడిన ఆదివరాహం అందరి మీదికి కృపా అపలోకనాలు వెదజల్లి మహాజలనిధిలో ప్రవేశించింది. అలా ప్రవేశిస్తుంటే గుణపాల్లాగా నిక్కబొడుచుకున్న దాని వెంట్రుకలు గుచ్చుకుని తనువంతా చీరుకుపోయి సముద్రుడు రక్షించు రక్షించని గోలపెట్టాడు. ఆ మాటలు ఆలకిస్తూనే ఆదివరాహం జలచరాలను చీర్చుకుంటూ ఇంకా లోతులకు వెళ్ళిపోయింది. నీళ్లలో అన్ని వైపులకు కలియదిరుగుతూ వెదికి వెదికి భూగోళాన్ని పట్టుకుంది. దాన్ని తన దంష్టం మీద నిలబెట్టుకుని రివ్వున పైకి వచ్చింది. ఒక పద్మాని కోర మీద నిలబెట్టిన దిగ్గజంలాగా భాషించాడు ఆది వరాహమూర్తి అయిన ఆ యజ్ఞేశుడు, యజ్ఞపురుషుడు. ఈ అద్భుత రూపాన్ని దర్శించి బ్రహ్మదేవుడు సంభ్రమాశ్చర్యాలతో స్తుతించాడు. జయ జయ పుండరీకాక్ష, భక్తార్తి వినాశక, నీ కోర మీద ఈ భూగోళం ఏనుగు తొండం మీద వికసితాంభోజంలాగా విరాజిల్లుతుంది. నీ రూపం పద్మాన్ని తొండం మీద ధరించిన వెల్ల ఏనుగులాగా ఉంది. దేవేశ, సృష్టి సంహారకారక నమో నమః. దానవులను సంహరించటానికి అనేక రూపాలు ధరించినవాడా, నీకు సర్వ పార్శ్వాల నుంచి నమస్కరిస్తున్నాను. సర్వదేవతా సమర్చిత బృహద్ధామ, కావలసిన శక్తియుక్తులను ఇచ్చి ప్రజా సృష్టికి నన్ను వినియోగించావు. నీ ఆజ్ఞల ప్రకారం నేను ఆ పని చేస్తున్నాను. నీ సహాయంతోనే దేవతలు సుధాపానం చేయగలిగారు. ఇంద్రుడు త్రిలోకి సామ్రాజ్యాధిపతి కాగలిగాడు. అసుర భోగాలు అనుభవించగలుగుతున్నాడు. అగ్నిదేవుడు పాపకత్వాన్ని పొంది జాటరాది వేదాలతో మానవులకు ఆప్యాయనం చేస్తున్నాడు. దేవతలకు అధిపతి అయిన యమధర్మరాజు నీ కృప వలనే ప్రాణికోటికి పాప పుణ్య ఫలాలను నిష్పాక్షికంగా అందించగలుగుతున్నాడు. రాక్షస జాతికి అధీశుడైన నిరుతుడు నీ దయవలనే కర్మసాక్షి కాగలిగాడు. వరుణుడికి దిక్పాలత్వము, జలాది దేవత్వము నీ కృపా విశేషమే. సకల జీవుల్లోనూ ప్రాణరూపంలో సంచరిస్తూ వాయుదేవుడు గంధ బహుయుడయ్యాడంటే నీ అనుజ్ఞయే. కుబేరుడు యక్ష కిన్నర జాతులకు అధిపతియే నీ కనుసనల్లో మెలుగుతున్నాడు. సర్వ రుద్రగణాలకు ఏతికైన ఈశానుడు నీ అనుగ్రహం వలనే లోకవంద్యుడయ్యాడు. నీ అంశ భాగాలే వేల కొద్దీ దేవతా రూపాలు ధరించాయి. బ్రహ్మదేవుడి స్థుతులకు ఆది వరాహమూర్తి సంతోషించి తన ఆనందాన్ని కరుణా కటాక్ష వీక్షణాలతో చూపించాడు. అంతలోకి ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడో గాని హిరణ్యాక్షుడు ఆది వరాహమూర్తిని ఢీకొనపోయాడు. భయంకర గదాఘాతంతో వాడిని సంహరించాడు శ్రీహరి. వాడి శరీరం నుంచి ఎగజిమ్మిన రక్తంతో శ్వేత వరాహం అరుణ వరాహమైంది. భూగోళాన్ని కోర నుంచి దింపి యథాస్థానంలో ఉంచి ఆది వరాహమూర్తి తన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు వరాహావతారం ధరించి భూగోళాన్ని ఉద్ధరించిన ఈ వృత్తాంతాన్ని విన్నవారు, చదివినవారు సర్వ పాప వినుముక్తులై
వైష్ణవీ గతిని పొందుతారు. ఓం శ్రీ గురుభ్యో నమ. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. 145వ భాగంగా చెప్పుకుంటున్నాం. అష్టమ స్కందంలో 1వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః.